అదొక ధర్మం. అందుకే సర్వాంతర్యామి అయ్యుండి ఇంద్రజుమ్నుడు ఎందుకు వచ్చాడు, ఆయన చేత అసలు పనులు చేయిస్తున్నది తానే అని తెలుసున్నప్పటికీ, ఏం మహారాజా ఏం పని మీద వచ్చావంటే, ప్రభు బ్రహ్మదేవ అని కాళ్ళ మీద పడ్డాడు ఆయన. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత నతజన సంత్రాత శత కమలాసన పుండరీక దళ నయన, నీ పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను. నువ్వు నతజన సంత్రాతవి, ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేతి జనులను రక్షిస్తావు. నత నమస్కరిస్తున్న, జన జనుల యొక్క సంత్రాతృత్వం కలిగినవాడా, అంటే ఒక్కసారి నమస్కారం చేస్తే వాడిని రక్షిస్తాడనమాట. నమస్కరింపబడిన రక్షింపబడిన జనులు గలవాడు అనేదానికి అసలు అర్థం ఏంటనమాట, ఎవరైనా భక్తితో బ్రహ్మదేవ అని దండం పెడితే వెంటనే అభయమిచ్చి వాళ్ళని ఏం చేస్తాడు, రక్షిస్తాడు. అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సృష్టి స్థితిలయాలకు మూలకారకుడు అన్నాడు. అన్నీ పలికిన తర్వాత, ప్రభు భూలోకంలో మీ త్రిమూర్తుల కటాక్షం వల్ల, శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల దారుమయమైన విగ్రహములు తయారు చేశాం, ఆలయ నిర్మాణం అయ్యింది. ఇప్పుడు ప్రతిష్ఠ చేయడానికి వచ్చాం. ప్రతిష్ఠకి నువ్వు ముహూర్తం పెట్టాలి అనగానే బ్రహ్మగారు పకపక నవ్వాడు. మహారాజా, ముహూర్తం కావాలా నీకు? అవునండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉన్నావో తెలుసా అన్నట్టు ఆయన. తెలియదండి అన్నాడు ఆయన. నువ్వు స్వయంభూ మనువు కాలంలో ఇక్కడికి అడుగు పెట్టావు. నువ్వు వచ్చిన తర్వాత 71 మన్వంతరాలు వెళ్ళిపోయాయి. ఇది 71వ మన్వంతరం. మళ్ళీ సారోచిష మనువు అని 2వ మనువు వచ్చాడు. మనువులు 14 మంది కదా, 5 14లు ఎంతమంది? 70 మంది వెళ్ళిపోయారట. అంటే ఇది 71లోకి వచ్చేసావు అప్పుడే నువ్వు. మనువులు మొదటివాడు స్వయంభువు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వత మనువు. ఇప్పుడు వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఈ తర్వాత సూర్య సావర్ణి, మేరు సావర్ణి, దక్ష సావర్ణి, రుద్ర సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, ఇలా మొత్తం 14 మంది అనమాట. లెక్కపెట్టి చెప్పండి. ఒకడవడు స్వయంభు, 2 సారోచిషుడు, 3 ఉత్తముడు, 4వవాడు తామసుడు, 5వవాడు రైవతుడు, 6వవాడు చాక్షుషుడు, 7 వైవస్వతుడు. అక్కడికి 7. ఇక 8 వరుసగా సూర్య సావర్ణి, తర్వాత మేరు సావర్ణి, దక్ష సావర్ణి, రుద్ర సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రౌచ్య, భౌత్య. అది 14 మంది మనువులు. ఇలాంటి వాళ్ళు 5 14లు 70 మంది వెళ్ళారట. 14 5 70 అండి. అయితే నాకు లెక్కలు వచ్చేసాయి, ఎక్కాలు వచ్చేసాయి. ఆ 70వ వాడు స్వయంభూ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సారోచిషమును వచ్చాడు. సారోచిషమునువు కాలంలోకి వచ్చావు నాయన. బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు కాలం ఉండదు. మా కాలం చాలా విచిత్రమైనది. 1000 మహాయుగములు గడిస్తే నాకు పగలు, మళ్ళీ 1000 యుగాలు గడిస్తే రాత్రి. అందువల్ల నువ్వు ఇక్కడ ఉండడం వల్ల తెలియలేదు నీకు. మా నారదుల వారు కూడా నీకు ఆ విషయం చెప్పకుండా ఇక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు కట్టిన ఆలయం ఎన్నోసార్లు ప్రళయంలో మునిగిపోయింది, మళ్ళీ వచ్చింది, మునిగిపోయింది, మళ్ళీ పైకి తేలింది. విగ్రహాలు, కొయ్య విగ్రహాలు ములిగాయి, తేలేయి. ఇంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు నీ భార్యలు లేరు, నీ పిల్లలు లేరు, నీ కుటుంబంలో ఎవరూ లేరు. నువ్వు అక్కడికి వెడితే నీకు ఏ ఆధారం లేదు, నీ ఆధార్ కార్డులు పోయాయి.